హన్ హనుమతే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం రోగాలన్నింటినీ పటాపంచలు చేసే శ్రీ వీర హనుమాన్ మంత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా మంత్రాలను చూద్దాం. పంచాస్యచూతమనేక విచిత్ర వీర్యం శ్రీ శంఖచక్రరమణీయ భుజగ్రదేశం పీతాంబరం మకరకుండలనూపురం ధ్యాయేధితం కపివరం హృతి భవయామి. మరొక్కసారి విందాం. పంచాస్యచూతమనేక విచిత్ర వీర్యం శ్రీ శంఖచక్రరమణీయ భుజగ్రదేశం పీతాంబరం మకరకుండలనూపురం ధ్యాయేధితం కపివరం హృతి భవయామి. అనగా 5 ముఖములు, అనేక రకములైన విచిత్ర పరాక్రమములను కలిగిన యోధుడు మనోహరమైన శంఖు మరియు చక్రములను భుజములపై కలిగి, పసుపు వస్త్రమును ధరించి, మొసలి ఆకారములోని కుండలాలను ధరించి, కాళ్లకు నూపురాలను కలిగి, వానరులలో శ్రేష్ఠుడైన హనుమంతుని నా హృదయములో ధ్యానిస్తున్నాను. తరువాత మంత్రం ఓం నమో భగవతే శ్రీ వీర హనుమతే ప్రతిభటభంజనాయ శ్రీరామదూతాయ మమ సర్వాంగ రక్షణాయ ఓం హ్రీం హ్రీం శ్రీ వీర హనుమతే నమో నమః. మరొక్కసారి విందాం. ఓం నమో భగవతే శ్రీ వీర హనుమతే ప్రతిభటభంజనాయ శ్రీరామదూతాయ మమ సర్వాంగ రక్షణాయ ఓం హ్రీం హ్రీం శ్రీ వీర హనుమతే నమో నమః. అనగా భగవంతుడైన వీర హనుమంతునికి నమస్కరిస్తున్నాను. శత్రువులను నాశనం చేసేవాడు, నా దేహాన్ని అనగా సర్వ అవయవాలను రక్షించేవాడు, శ్రీరాముని దూత అయిన శ్రీ వీర హనుమంతునికి భక్తితో నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ఈ మంత్రాలను ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా సర్వ శత్రువుల నాశనము జరుగును, సకల రోగాలు నశించి ఆరోగ్యం చేకూరును, కష్టాలన్నీ పటాపంచలైపోవును, స్వామివారి అనుగ్రహం పొందును. ఓం హన్ హనుమతే నమః.